హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచిత్తి కమ్మని వంట. ఈరోజు వీడియోలో పచ్చిశనగపప్పుతో ప్రసాదం చేసి చూపిస్తాను. మనం బాబా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా శనగల్ని తీసుకుని వెళ్తూ ఉంటాం కదా. మన దగ్గర శనగలు అందుబాటులో లేవనుకోండి, పచ్చిశనగపప్పుతో కూడా ప్రసాదం చేసి తీసుకుని వెళ్ళొచ్చు. ముందుగా పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి. మనం ఈవినింగ్ వెళ్ళే ఉద్దేశం ఉంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ వెళ్ళే ఉద్దేశం ఉంటే నైట్ నానబెట్టుకుంటే బాగా నానుతుంది. మనం తీసుకువెళ్ళే క్వాంటిటీని బట్టి పప్పు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి స్టవ్ మీద శనగపప్పుని ఎక్కువ సమయం నానబెడితే తొందరగా ఉడికిపోతుంది. నేనైతే నైటే నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పప్పు ఉడికించేటప్పుడు కరెక్ట్గా వాటర్ సరిపోతే పర్వాలేదండి. ఒకవేళ పప్పు ఉడికిపోయి వాటర్ ఎక్కువగా ఉండిపోయిందనుకోండి, ఆ వాటర్ని ఏమి వేస్ట్ చేయక్కర్లేదు, మనం రసం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పులోకి తాలింపుని ప్రిపేర్ చేసేద్దాం. ఒక పోపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 4 ఎండుమిర్చి, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత పప్పు పైన వేసి కలిపేసేయండి. అంతే, చాలా సింపుల్గా శనగపప్పు ప్రసాదం రెడీ. బాబా టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రసాదాన్ని చేసి తీసుకుని వెళ్ళొచ్చు. ఈరోజు నేనైతే బాబా టెంపుల్కి ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళాను. సాయిబాబాను, దత్తాత్రేయులను మీరు కూడా దర్శనం చేసుకోండి.